హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మరొక కొత్త నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకొచ్చానండి. అదే మటన్ పులావ్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదా! చూస్తుంటే మీకు తినేయాలనిపిస్తుందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా నా వీడియోని చూసి మీరు కూడా ట్రై చేయండి. మీకు బిర్యానీ తినాలనుకున్నప్పుడు, బిర్యానీ చేసుకోవడానికి నాకు ఓపిక లేదు, ఎక్కువ టైం లేదు అనుకున్నప్పుడు ఇలా రైస్, మటన్ 2 కలిపేసి ఇలా పులావ్ లాగా చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ కన్నా ఎక్కువ టేస్టీగా ఉందండి. నేను చేసి చూపిస్తున్నాను కదా! చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి. ముందుగా నేను హాఫ్ కేజీ మటన్‌ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని తీసుకొని, ఇందులోకి 1.5 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్ల కారాన్ని కూడా తీసుకుంటున్నాను. మీ టేస్ట్‌కి తగినట్టుగా మీరు కారాన్ని తీసుకోండి. నేను ఇక్కడ రైస్‌కి, మటన్‌కి రెండింటికి సరిపడేటట్టుగా కారాన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం నిమ్మరసాన్ని కూడా వేసుకొని, ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి, హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేసుకొని, ఇప్పుడు పెరుగును వేసుకుందాము. 5 లేదా 6 స్పూన్ల పెరుగుని కూడా వేసుకొని, 2, 3 పచ్చిమిరపకాయలని కూడా ఈ విధంగా చీల్చి వేసుకొని, ఇది మొత్తం మటన్‌కి మసాలాలు మొత్తం పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపేసుకొని ఈ మటన్‌ని 1 అవర్ అయినా పక్కన పెట్టుకోండి. మీకు టైం లేకపోతే కనీసం హాఫ్ ఎన్ అవర్ అయినా పెట్టుకోండి. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే పులావ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను 1 అవర్ పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం రైస్‌ని కూడా నానబెట్టుకుందాం. నేను 2 గ్లాసుల బాస్మతి రైస్‌ని, అంటే హాఫ్ కేజీ బాస్మతి రైస్‌ని కడుక్కొని హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం పులావ్ చేసుకోవడానికి ఒక గిన్నెను పెట్టేసుకొని 2 స్పూన్ల నెయ్యి, 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని, 2 ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని, 1 స్పూన్ సాల్ట్‌ని వేసుకొని, ఆనియన్స్‌ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోవాలండి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకి ఆనియన్స్‌ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిపోయాక ఇందులోకి మసాలాలు వేసుకోవాలి. నేను కొంచెం షాజీరా, కొద్దిగా లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, ఇలాచి, అనాస పువ్వు, జాపత్రి మసాలాలు వేసుకొని, ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా వేసుకోవాలి. నేను 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఈ మటన్ని కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. మటన్ ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 10 మినిట్స్ ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఇందులోకి కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని కలిపేసుకొని మళ్ళీ ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఆయిల్‌లో మటన్ని బాగా ఫ్రై చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఆయిల్‌లో ఫ్రై చేసుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం మటన్ ఉడకడానికి కొద్దిగా వాటర్‌ని వేసుకుందాము. నేను హాఫ్ గ్లాస్ వాటర్‌ని వేసుకొని మటన్‌ని ఉడికిస్తున్నాను. మీకు మటన్ కొంచెం ముదురుంది అనుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకొని ఉడికించుకోవచ్చు. నేను హాఫ్ గ్లాస్ వాటర్‌ని వేసుకొని ఇక్కడ మటన్‌ని 80% ఉడికించుకుంటున్నాను. మనకు మళ్ళీ రైస్ వేశాక అక్కడ కొద్దిగా ఉడుకుతుంది మటన్ కాబట్టి ఇక్కడైతే 80% అయితే ఉడికించుకుంటున్నాను. ఇలా వాటర్ వేసి మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఈలోపు మనం రైస్‌లోకి వాటర్‌ని వేసుకోవాలి కాబట్టి నేను 2 గ్లాసుల రైస్‌కి 3 గ్లాసుల వాటర్‌ని వేసుకొని వాటర్‌ని కొంచెం బాయిల్ చేసి పెట్టుకుందాము. ఇలా వేడి వాటర్‌ని వేసుకుంటే బాగుంటుంది. ఈ వాటర్‌ని కూడా బాయిల్ చేసి పెట్టుకుందాం. ఈలోపు మనం చూడండి, వాటర్ అంతా ఇంకిపోయి మటన్ అయితే నాకు ఉడికిపోయింది. చూపిస్తున్నాను. నాకైతే మటన్
ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టి ఉంచుకున్న రైస్ని వేసుకుందాం. చూడండి, మటన్లోకి నాకు కొంచెం గ్రేవీ ఉంది. ఈ కొద్ది గ్రేవీ ఉంది కాబట్టి ఆ కొద్దిగా వాటర్ని తక్కువ చేసి వేసుకుంటా నేను. ఇప్పుడు రైస్ని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ రైస్ని కొంచెం కలుపుకోవాలండి. మీరు నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు. ఇలా ఒక 2 మినిట్స్ ఆయిల్‌లో కొంచెం ఫ్రై చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం కొలిచి బాయిల్ చేసుకున్న వాటర్ని వేసుకుందాం. కొద్దిగా గ్రేవీ ఉంది కాబట్టి కొంచెం వాటర్ని తగ్గించి వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం రైస్కి కూడా సరిపడేటంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. 1.5 స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని కొత్తిమీర, పుదీనాలు వేసుకొని ఇక్కడ ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీకు సాల్ట్ ఇక్కడే తెలిసిపోతుంది టేస్ట్. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా వేసుకోండి. నాకైతే కరెక్ట్‌గా సరిపోయాయి. కాబట్టి ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్‌లో ఉడికించుకుందాం. చూడండి, 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా ఉడికింది. కొంచెం మధ్య మధ్యలో కలుపుకోవాలి ఈ పులావ్‌ని. 10 నిమిషాల తర్వాత ఒక్కసారి ఇలా స్లోగా కలుపుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టేసి మళ్ళీ కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మరొక 10 నిమిషాలు అయితే ఉడికించాను. మరొక 10 నిమిషాల తర్వాత చూడండి, ఇంకొంచెం అలా స్లోగా కలిపేసి కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి ఇంకొంచెం ఉడికించుకుందాం. ఇప్పుడు మంటని సిమ్‌లో పెట్టేసుకోవాలి. ఇంకా సిమ్‌లో పెట్టేసి మళ్ళీ మూత పెట్టేసి మరొక 10 నిమిషాలు అలా ఉడికిద్దాం. మరొక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు ఇంకొంచెం వాటర్‌గా ఉందనుకుంటే ఇంకొక 5 మినిట్స్ అలా పెట్టుకోవచ్చు. నేను ఒక 5 మినిట్స్ మళ్ళీ పెట్టుకున్నానండి. మరొక 5 మినిట్స్ అలా పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేశాక 15 నిమిషాలు అలాగే వదిలేసాను. 15 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. నాకైతే పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. వాటర్ కరెక్ట్‌గా సరిపోయింది. రైస్ పర్ఫెక్ట్‌గా ఉడికిపోయింది. పీసెస్ కూడా కరెక్ట్‌గా ఉడికిపోయాయండి. ఉప్పు, కారము, మసాలాలు అన్నీ పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మా ఇంట్లో అయితే అందరికీ నచ్చింది. చూడండి, మటన్ పీసెస్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉడికిపోయాయి. మటన్ పులావ్ రెసిపీ చాలా టేస్టీగా, యమ్మీగా ఉందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి తిని కామెంట్ చేయండి.